ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్ రాజ్యసభలో ఆమోదం పొందడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసేందుకు ప్రయత్నించాడని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందని తెలిపారు మంత్రి ఆనం. తెలుగు ప్రజల యొక్క ఆశ తీరబోయేటువంటి రోజు. మరికొద్ది క్షణాల్లో భారత పార్లమెంటులో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన బిల్లును మనం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు అందరూ కలిసి సమర్థించి పంపించాము. ఇవాళ ఆ బిల్లు పాస్ అవడానికి అందరూ పార్లమెంటు సభ్యుల యొక్క సహకారం, అన్ని పార్టీల వాళ్ళని కోరడానికి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారి ఆలోచన మేరకు పార్లమెంటులో శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శాశ్వత రాజధానిగా అమరులు పాలించిన అమరావతిలో ఈరోజు రాజధాని ఏర్పడబోతుంది. తెలుగు ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు ఈరోజు మన భారత పార్లమెంటులో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో బిల్లు పాస్ కాబోతుంది. ఈ సందర్భంలో అందరం కూడా ఆనందోత్సాహాలతో ఉండాలి. మనకు కూడా ఒక రాజధాని ఉంది. విడిపోయిన రాష్ట్రానికి 12-13 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ ఇప్పటికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న మనకు ఒక అధికారికంగా ఒక రాజధానిని ఏర్పాటు కాబోతున్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీలైనటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా ఈనాడు వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేస్తూ, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలని మనందరి తరఫున తెలియజేసుకుంటున్నాం. ఒక మంచి సంతోషకరమైనటువంటి రోజు ఈరోజు. సంతోష సమయంలో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 ముక్కలాటతో సరిపెట్టాలని, అవమానకరంగా తెలుగు ప్రజల్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ వ్యక్తి యొక్క పేరు కూడా చెప్పడానికి నాకు ఇష్టపడడం లేదు. కానీ ఈనాడు అవన్నీ కూడా దాటి